కాళేశ్వరం ఆనకట్టల నిర్మాణానికి సంబంధించి అన్ని నిర్ణయాలు అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ సొంతంగా తీసుకున్నారని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. ఆయన ఆదేశాల మేరకే బ్యారేజీల ప్రణాళిక మొదలు నీటి నిల్వ వరకు జరిగిందని, అవే అవకతవకలు లోపాలకు కారణమయ్యాయని స్పష్టం చేసింది. మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణాన్ని నిపుణుల కమిటీ సిఫార్సు చేయలేదని, పూర్తిగా కేసీఆర్ ఆలోచనకు అనుగుణంగానే సంబంధిత అధికారులు వ్యవహరించారని పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల ప్రణాళిక, నిర్మాణం, నిర్వహణ వరకు నాటి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రమేయం, ఆదేశాలు కీలకమని, అవకతవకలు, లోపాలకు బాధ్యులని జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తేల్చింది. ఇంజనీర్లు, సలహాదారులు, వ్యాప్కోస్ నిపుణులతో నాటి ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షలో 3 బ్యారేజీల నిర్మాణంపై నిర్ణయం జరిగిందని నాటి నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి చెప్పినట్లు కమిషన్ తెలిపింది. ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ లో భాగంగా తుమ్మిడిహట్టి వద్ద ఆనకట్టను తూర్పు ఆదిలాబాద్కే పరిమితం చేయాలని, కాళేశ్వరం పేరిట కొత్త ప్రాజెక్టు నిర్మించాలని కేసీఆర్, హరీష్ రావు నిర్వహించిన వివిధ సమీక్షలో నిర్ణయించారని, అందుకు అనుగుణంగానే మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణానికి నిర్ణయం తీసుకున్నారని స్పష్టం చేసింది. హైపవర్ కమిటీ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల వద్ద ఆనకట్టల నిర్మాణాన్ని సిఫార్సు చేయలేదని కమిటీ మినిట్స్ స్పష్టం చేస్తున్నాయని కమిషన్ పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా 3 ఆనకట్టల నిర్మాణం, లిఫ్టులకు సంబంధించి వ్యాప్కోస్ 2016 జనవరి 17న ఇచ్చిన డీపీఆర్ ప్రకారం అంచనా వ్యయం 13,593 కోట్లుగా ఉందని, కానీ ఫిబ్రవరి 11న నాటి ముఖ్యమంత్రి రాసిన లేఖలో అంచనా వ్యయం 77,436 కోట్లుగా పేర్కొన్నారని, ఆ మొత్తం ఎక్కడి నుండి వచ్చిందని కమిషన్ ప్రశ్నించింది. అదే సమయంలో తుది డీపీఆర్ మార్చి 27వ తేదీన ఇచ్చినట్లు పేర్కొంది. మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మించాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారని నిపుణుల కమిటీ నివేదిక మినిట్స్ లో స్పష్టంగా ఉందని కమిషన్ పేర్కొంది. మేడిగడ్డ నుంచి మిడ్ మానేరుకు నేరుగా 160 టీఎంసీల నీటిని తరలించేందుకు సాధ్యాసాధ్యాలు పరిశీలించాలని నిపుణుల కమిటీకి సీఎం సూచించారని తెలిపింది. నిపుణుల కమిటీ అన్ని అంశాలను పూర్తిస్థాయిలో అధ్యయనం చేసి లాభనష్టాలు బేరీజు వేసి మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మాణం తగదని, ఆర్థికంగా కూడా భారమవుతుందని పేర్కొన్నట్టు కమిషన్ తెలిపింది. ఇదే సమయంలో మేడిగడ్డ వద్ద కాకుండా ప్రాణహితా నదిపై వేమనపల్లి వద్ద ఆనకట్ట నిర్మించాలని నిపుణుల కమిటీ సూచించిందని పేర్కొంది. మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మించాలన్నది పూర్తిగా నాటి ముఖ్యమంత్రి నిర్ణయమే అన్న నిపుణుల కమిటీ అన్నారం, సుందిళ్ల ప్రస్తావన కూడా చెయ్యలేదని కమిషన్ తెలిపింది. నిపుణుల కమిటీ నివేదికపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, పూర్తిగా తొక్కిపెట్టిందని ఆక్షేపించింది. కేసీఆర్, హరీష్ రావు ఆదేశాల మేరకే నిపుణుల కమిటీ నివేదికను కాదని మేడిగడ్డ వద్ద ఆనకట్ట నిర్మించారని, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్ర భారం పడిందని కమిషన్ తప్పుపట్టింది. ఉద్దేశపూర్వకంగానే నిపుణుల కమిటీ నివేదికను పక్కన పెట్టినట్లు అర్థమవుతోందని పేర్కొంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణానికి ఉత్తర్వులు జారీ చేసే ముందు మంత్రివర్గ ఆమోదం లేదని, ఇది నిబంధనల ఉల్లంఘనే అని తేల్చింది. బ్యారేజీల అదనపు పనులను కూడా ఇప్పటికే పనులు చేస్తున్న ఏజెన్సీలకు ఇవ్వాలని నాటి ముఖ్యమంత్రి ఆదేశించారని పేర్కొంది. బ్యారేజీల పనులన్నీ ఏకకాలంలో జరగాలని, మేడిగడ్డ పనులు త్వరగా పూర్తయ్యేలా రోజుకి 10,000 క్యూబిక్ మీటర్ల మేర కాంక్రీట్ వేయాలని నాటి సీఎం స్వయంగా ఆదేశించారని కమిటీ పేర్కొంది. వివిధ పనులకు సంబంధించి నాటి ముఖ్యమంత్రే గడువు నిర్దేశించారని స్పష్టం చేసింది. ఏజెన్సీలకు చెల్లింపులు, జీఎస్టీ పరిహారం చెల్లింపు తదితరాలకు సంబంధించి నాటి సీఎం ఆదేశాలు ఇచ్చారని కమిషన్ పేర్కొంది. వ్యాప్కోస్ ప్రతిపాదించిన సాంకేతిక అంశాలను 2016 అక్టోబర్ 22న ఖరారు చేస్తే ఫిబ్రవరి 11న ఐబీఎం కమిటీ అంచనాలు ఎలా ఆమోదించిందని, మార్చి 1న పరిపాలన అనుమతి ఎలా ఇచ్చారని, జులై, ఆగస్టు నెలల్లో ఒప్పందాలు ఎలా పూర్తయ్యాయని కమిషన్ ప్రశ్నించింది. బ్యారేజీల నిర్మాణ స్థలం, సాంకేతిక అంశాలను ఉన్నత స్థాయి కమిటీ ఖరారు చేస్తే 6 కోట్ల వ్యయంతో డీపీఆర్ తయారీ బాధ్యతను వ్యాప్కోస్ కి ఎందుకు అప్పగించారని కమిషన్ ఎత్తిచూపింది. బ్యారేజీల నిర్మాణ అంచనాలను సవరించేందుకు ఎలాంటి సహేతుక కారణం లేదని కమిషన్ పేర్కొంది. ప్రభుత్వం విధానపరమైన నిర్ణయం తీసుకున్న తర్వాత అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణ స్థలాన్ని హైపర్ కమిటీ మార్చిందని, అసెంబ్లీలో నాటి ముఖ్యమంత్రి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చిన అనంతరం మార్పులు జరిగాయని కమిషన్ తప్పుబట్టింది. బ్యారేజీల నిర్మాణానికి ముందు తగిన అధ్యయనాలు జరగలేదని, కేంద్ర జలసంఘం పరిశీలనలు తేల్చి చెబుతున్నాయని కమిషన్ పేర్కొంది. మేడిగడ్డ వద్ద ఆనకట్టను నిర్మించాలని నాటి ముఖ్యమంత్రి ముందుగా నిర్ణయించారని, అధికారులు అందుకు అనుగుణంగా వ్యవహరించారని కమిషన్ అభిప్రాయపడింది. కాళేశ్వరం కార్పొరేషన్ను నాటి ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఏర్పాటు చేస్తున్నట్టు నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి ఎస్కే జోషి పేరిట వెలువడిన ఉత్తర్వుల్లో ఉందని కమిషన్ తెలిపింది. కార్పొరేషన్ విధి విధానాల ప్రకారం కాంట్రాక్టులను టర్నికీ పద్ధతిన ఇవ్వాలి కానీ
అందుకు విరుద్ధంగా చేసినట్టు కమిషన్ స్పష్టం చేసింది. 3 ఆనకట్టల్లో నీరు నిల్వ చేయాలని నాటి ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారని కమిషన్ పేర్కొంది. బ్యారేజీల ప్రారంభం నుంచే ఆనకట్టలో పూర్తి స్థాయిలో నీరు నిల్వ చేశారని 2023లో మేడిగడ్డ 7వ బ్లాక్ దెబ్బతిన్న తర్వాతే గేట్లు తెరిచారని కమిషన్ పేర్కొంది. బ్యారేజీలో నీటిని నిల్వ చేయటం వల్ల రుతుపవనాలకు ముందు తర్వాత పరీక్షలు చేయలేదని తేల్చింది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టలకు సంబంధించి నాటి ముఖ్యమంత్రే అన్ని నిర్ణయాలు తీసుకున్నారని, రీఇంజనీరింగ్ లో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టు ఆలోచన మొదలు 3 ఆనకట్టల నిర్ణయం, ప్రణాళిక, మంత్రివర్గం ఆమోదం లేకుండానే అనుమతులు, అంచనాల పెంపు, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చేలా నిబంధనల సడలింపు ఆయన నిర్ణయం ప్రకారమే జరిగాయని నివేదికలో పొందుపరిచింది.